తోటి అంటే ఇది ఒక ఈ టైం కరెక్ట్గా మనం ఏదో ఒక ఇది తీసుకోవాల్సిన టైం అండి, ఒక బ్రేక్ తీసుకోవాల్సిన టైం. అదర్వైజ్ చాలా ఇంకా ప్రాబ్లమ్స్ ఇదవుతాయి. ఐ థింక్ మీరు చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ని తీసుకొని వస్తున్నారండి. ఎందుకంటే ఒక థియేటర్ కానీ సినిమా కానీ ఇట్ వాజ్ మెంట్ టు రిఫ్లెక్ట్ ద సొసైటీ. సో ఆ తర్వాత మనకి లార్జర్ దెన్ లైఫ్ ఇమేజెస్ ఆఫ్ సినిమాస్ వస్తూనే ఉన్నప్పటికీ ఇలాంటివి ఇస్ మోస్ట్ నీడెడ్. అందుకని ఐ థింక్ ఎవ్రీబడి ఇస్ పార్ట్ ఆఫ్ దిస్. దీనికంటే మెయిన్ ఇది ఎక్కడ మళ్ళీ ఇదేదో చాలా స్ట్రాంగ్ కంటెంట్ ఉంది, చాలా హెవీగా ఉంటదేమో, చాలా ప్రీచీగా ఉంటదేమో, అలా లేకుండా కంప్లీట్ ఒక న్యూ ఏజ్ ట్రీట్మెంట్ తో ఉంటది. మనకి ట్రైలర్ టీజర్ చూస్తేనే అర్థమైపోతుంది అంతే. అలాగా వెరీ న్యూ ఏజ్ ఇది ఉంటది. మనం ఎక్కడ ఒక్క ఉపదేశించే డైలాగ్ ఉండదు, బట్ అందులో కనబడుతుంటుంది. అది మనం తీసుకోవడమే, తీసుకున్నాడు తీసుకున్నంత. బట్ నాకు నేను ఎక్కడ ఉపదేశాలు ఇద్దామని చెప్పి మెసేజ్లు ఇద్దామని ప్రయత్నించలేదు. సూపర్. ఇప్పుడు మీ ఇద్దరికి ఇంకో క్వశ్చన్. ఈ సినిమా తర్వాత మీ ముగ్గురికి, ఆల్ త్రీ ఆఫ్ యూ ఆల్, కోపం ఎవరి మీద వస్తుంది, ఎంపతి ఎవరి మీద వస్తుంది, ప్రేమ ఎవరి మీద వస్తుంది అని మీరు అనుకుంటున్నారు? క్యారెక్టర్స్ వల్ల, చూసిన వాళ్ళకి సినిమాలో కథ పరంగా ఉండే క్యారెక్టర్స్ వల్ల ఎవరి మీద ఎంపతి, ఎవరి మీద ప్రేమ, ఎవరి మీద కోపం? చెప్పచ్చా సార్? కోపం అయితే ఏదో నేనే అందరూ చూడగానే ఈ ఏదో ఎందుకు 100% అది నాకే చిరాకు వచ్చింది. ఆ క్యారెక్టర్ లో బయటికి రావడానికి టైం లైక్. ఇందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఇది ఉంది ఈ సబ్జెక్ట్ లో. ఆల్ క్యారెక్టర్స్ గ్రే క్యారెక్టర్స్, ఇంక్లూడింగ్ మదర్ కూడా ఏదో ఒక చిన్న అలాంటి ఒక దీనికి ఆవిడ ఎలా వెళ్ళారు. సో టోటల్ గా అన్ని క్యారెక్టర్స్ గ్రే షేడ్ లో ఉంటాయి. సినిమా ఎండ్కి వచ్చేసరికి మనకి ఎవరు హీరోలు అనేది కనిపిస్తుంది. ఓకే, సినిమా ఎండ్కి వచ్చేసరికి ఏ క్యారెక్టర్ మనం ఐడియల్గా తీసుకోవాలి, ఏ క్యారెక్టర్ మనకి ఇన్స్పైరింగ్ గా హీరోయిక్ గా కనబడ్డాడు అనేది సినిమా కంక్లూజన్ వచ్చేసరికి తెలుస్తుంది. తప్పితే సినిమా అంతా కూడా మీకు ఆల్ క్యారెక్టర్స్, ఈవిడ్ని చూస్తే మామూలు షాక్ వేలే ఉండదు. ఈవిడ్ని చూస్తే మాత్రం కాదు, స్వప్న అజయ్ పక్కన మహేష్ బాబు పక్కన వెళ్ళి దాక్కునే అమ్మాయి కాదు. మహేష్ బాబు ఇలా ముందుకు లాగి ఇలా తీసి ఒక 2 రౌండ్లు వేసే అమ్మాయి. అంత డైనమిక్ ఉంటుంది. సో అందువల్ల చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంటాయి క్యారెక్టర్స్. అంటే రియల్ లైఫ్ నుంచి తీసుకున్న క్యారెక్టర్స్. మనం యూజువల్ గా సినిమా అనేసరికి మదర్, అందులో మదర్ అనేసరికి మనం ఒక చిన్న మెజర్మెంట్స్ అయి పెట్టి టిపికల్ గా పెడతాం. ఇప్పుడు సొసైటీలో అలా లేరు కదా. ఇప్పుడు సొసైటీలో ఎలా ఉన్నారో అలాగే పెట్టడం జరిగింది అన్నమాట.